ఈ స్టాంపు చంద్రబాబు హయాంలోనే మొదలైందన్నారు సజ్జల. స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబు పేరు కూడా ఉందని ఆరోపించారు. రెండు నీ ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టింది లేదు, మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ మార్చుకుంటే ఎప్పుడు నువ్వు అట్లా అనలా లేదు. మీ కూటమి మెయిన్ లీడర్ ఎవరున్నారో బీజేపీతో ఈరోజు చెప్పిస్తున్నావు, అది చెప్పట్లా. అండ్ ఈ స్టాంపింగ్కు సంబంధించి అయితే నీ హయాంలోనే మొదలైంది, అప్పటి నుంచే ఇంట్రడ్యూస్ అయింది. ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టాంపింగ్ ఇదేనేది. ఇంకొక దీంట్లో చిత్రం ఏంటంటే, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందంటే తెలుగు స్టాంప్ పేపర్ల స్కామ్ అందరికి గుర్తుంటుంది. కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అది ఏం లేదు, దొంగ నోట్లు కదా ఇది చేశాడు, దొంగ స్టాంప్ పేపర్లు. ఆ తెలుగు అనేవాడు ఎవడు చేశాడు, తెలుగు స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడే బయటపడింది. ఆ తర్వాతే సెంటర్ ఆలోచించి దీనికి కళ్ళం వేయడం ఎట్లా అనేది కొత్తది. ఈ పేపర్ రెండు నీ ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టింది లేదు, మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ ఈ డీబీటీకి సంబంధించినంత వరకు హైకోర్టు దీన్ని వచ్చినాక మళ్ళీ ఫర్దర్ ప్రొసీడ్ కాకుండా ఈసీ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వమని ఏదేందో అదేదో పంపించుంటారనుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈసీ దీంట్లో పర్యవేక్షణ నడుస్తుంది, వాళ్ళు రాస్తారనుకుంటా. కానీ ఖచ్చితంగా ఈసీ నిన్న క్లారిఫికేషన్ అడగడంలోనే మీరు గమనిస్తే దాంట్లో మీడియాలో చూసింటారు. ఆ రోజు మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, కోర్టు రావడానికి ముందే ఇచ్చేశారు కదా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు రావడం అనేది ఎన్నికల మీద ప్రభావం పడదా, పడే అవకాశం ఉందని మా దగ్గరకు వచ్చిన ఇన్పుట్స్ కంప్లైంట్లు వీటిలో ఉందంటే చేసింది ఎవరంటే వీళ్ళే ఇదే టీడీపీ. మేము ఆ రోజు ఏం చేయలే, పసుపు కుంకుమ అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. మరి ఏ చెక్కు? ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టున్నారు, రెండో మూడో ఇచ్చినట్టున్నారు. మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసిన వాళ్ళకి అప్పుడు ఇంటి తెలిసింటుంది. ఒకటి ఫైనల్గా ఏప్రిల్ 2, 3 తేదీలోనూ 4 తేదీలోనూ 5వ తేదీలో వేసుకోమని, అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు. అది ఇంకా ఘోరమైంది. ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల్లా. ఈరోజు ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సింది 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను అంటున్నాను, చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, నెల 2 నెలలకు వస్తుంటుంది మెల్లగా. ఫ్లో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేస్ అండ్ మీన్స్, వచ్చేదాన్ని బట్టి ఫండ్స్ దీన్ని ప్రొవిజన్ బట్టి పోతుంది. దాన్ని సెరమోనియల్గా ఒకసారి చేస్తారు, ఆ తర్వాత ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎందుకు రాలేదు, ఎన్ని రోజులు పట్టింది అనేది హౌ కెన్ ఈసీ టేక్ ఎ కాల్ ఓన్లీ ఎక్సెప్ట్ అది పోలింగ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనడం వాళ్ళ అధికార పరిధిలోకి వస్తుంది. మరి అట్లా అప్పుడు 19లో చెక్కే ఇచ్చినారు కదా, అది ఇంకా బ్లాటెంట్. అంటే నువ్వు ఏప్రిల్ పోలింగ్ డేకు ముందు పెట్టడం అంటే నువ్వు ప్రలోభ పెట్టడమే. పోలింగ్ డే 4 రోజుల ముందు చెక్కు వేసుకో అన్నారంటే ఓటర్లను, అది డైరెక్ట్ ప్రలోభ పెట్టడమే. ఆ రోజు అలౌ చేశారు. ఈ రోజు రన్నింగ్ స్కీమ్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అడుగుతున్నారు. ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అసలు మీరెందుకు 2 రోజులు చేయలేకపోయారు? అదేమి వాళ్ళ పర్వ్యూలో లేని విషయం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, సహజంగానే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ కోడ్ వచ్చేలోగానే స్టార్ట్ చేసి రేపు కొత్త ఫైనాన్షియల్ వచ్చినప్పుడు పంపించారు. ఎందుకంటే రన్నింగ్ స్కీమ్స్ కొన్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేసింది. పసుపు కుంకుమన్న 19లో చంద్రబాబు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఈరోజు మేము ఇస్తున్నవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్, పెట్టిన స్కీమ్స్ ఇవన్నీ 4-5 వచ్చి నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని రేపు ఫ్యూచర్లో ఎట్లుండబోతుంది స్టేట్ పరిస్థితి అనేది ఇప్పటి నుంచి చూపిస్తుంది. వీళ్ళు పోయి అక్కడి నుంచి ప్రెషర్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ కోర్టు పర్మిషన్ ఇచ్చి విండో ఓపెన్ అయినా కూడా మళ్ళీ అక్కడ వెళ్ళి ఏమైందో తెలియదు. క్లారిఫికేషన్ మేము అడిగిన క్లారిఫికేషన్ ఇవ్వండి, తర్వాత మేము ఇచ్చే డైరెక్షన్ బట్టి పోండి అనేది ఈసీ నుంచి వచ్చినది అని నేను టీవీలో చూశాను. పొద్దున్నే ఇట్లా వచ్చిందని చూశాను. అంటే ఏంటి, నిన్న అడిగిన దానికి క్లారిఫికేషన్ మొత్తం కోర్టులో జరిగినాయి ఆల్రెడీ. దానికి సంబంధించి పొజిషన్ ఎవరి పొజిషన్ ఏదనేది ఇప్పుడు దీని మీద క్లారిఫికేషన్ వీళ్ళు ఇస్తే
దాని మీద డైరెక్షన్ సాయంత్రం రేపు అయితే కోర్టు విండో క్లోజ్ అయిపోతుంది అప్పటికి. ఈ దుష్టమైన ఈ చండాలపు ఆలోచన ఎవరికి ఉంటుంది? చంద్రబాబు నాయుడు. పోనీ మేము పెట్టింది గవర్నమెంట్ ఏమన్నా పెట్టింది ఈరోజు పెట్టిందే ఈసీకి 20 రోజుల క్రితం పెట్టింది. 20 రోజుల క్రితం ఆ రోజే ఇస్తే 16, 19 అప్పట్లోనే పోయినాయి. అప్పుడే వెళ్ళిపోయావుగా. ఇప్పుడు ఎవరికి తెలియంది కాదు. ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే బ్యాంకులతో సహా అన్నీ కూడా ఫండ్స్కి సంబంధించి వెయిట్ చేస్తుంటారు. కొత్త సంవత్సరం కొత్త వచ్చినా కొంత తీసుకుంటారు, ముందు కొంత ఇస్తారు జంక్షన్లో ఉన్నప్పుడు. అండ్ ఈసీ డజంట్ హ్యావ్ ఇట్స్ నాట్ కాంపిటెంట్ అంటే గవర్నమెంట్ ఎట్లా చేయాలనేది క్వశ్చన్ చేసేది కూడా. పోనీ ప్రాక్టికల్గా చూసినా దీనికంటే ఘోరమైన చంద్రబాబు నాయుడు ఆ రోజు పసుపు కుంకుమ చెక్ ఇచ్చింది ఏప్రిల్లో అదే పనిగా ఏప్రిల్లోనే దాన్ని ఎన్కాష్ చేసుకోండి అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చినాక చేసుకోండి. ఆయన కూడా ఆ రోజు డబ్బు లేదు కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని అనుకుని పెట్టిండొచ్చు. బట్ అది ఇంకా డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిగా చెక్ ఇవ్వడం అంటే పోలింగ్. మరి ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేసి తెలియదు. బహుశా దాని మీద ఇప్పుడు ఈసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారనుకుంటా. ఒకవేళ అది ఈవినింగ్లోగా కాకపోతే వాళ్ళు ముందు కమిట్ అయినట్టు ఈసీ 13 తర్వాత చేసుకోమనింది కాబట్టి 14, 15 చేస్తారు. దానివల్ల ఏమి ఇది కాదు. కానీ వీళ్ళ ఇలాంటి నీచమైన ఎత్తుగడలు ఎంతవరకు పోతారు? ఈవెన్ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కూడా పోతారు. ఇది మా పార్టీకో మాకు సంబంధించి ఇబ్బంది ఏముంది? ఉన్నప్పుడు ఎలాగో ఇస్తాం, అది వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో ఒకసారి మొదలు పెట్టాక ఆపేవాళ్ళు కాదు.